నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. దయచేసి ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైంది కాబట్టి ముందు అనేక విధాలుగా మీకు తోడ్పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వీడియో నేను తప్పకుండా చేస్తాను, పంపిస్తుంటాను. అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఇది మన ఛానల్ అనుకుని ప్రోత్సహించండి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, వృశ్చిక రాశి వారికి మరి జూలై మాసంలో 2025 సంవత్సరం ఫలితం ఎలా ఉంటుంది, మాసం అంతా కూడా ఆ విషయం తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయి అని అంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా ఉంటాయి. అయితే ఇక ఈ గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి కదా. అది రాహు కేతు మొట్టమొదటి మనం చూద్దాం. రాహు కుంభరాశిలో ఉంటాడు, కేతు ఏమో సింహరాశిలో ఉంటాడు. ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే, జూలై 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజుడు కూడా కేతువుతో పాటు సింహరాశిలో ఉండటం, పిశాచ యోగం కలిగి ఉండటం అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, మీకు కూడా ఇప్పుడు చెప్తున్నాను. మీరు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇక మీనరాశిలో కనుక తీసుకుంటే శనైశ్వరుడు ఉండనే ఉన్నాడు. వృషభ రాశిలో శుక్రుడు, రవి, గురువులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఇలాగా గ్రహ గమనాలన్నీ కూడా ఉన్నాయి. మరి పరిస్థితులు ఎలా ఉంటాయని తెలుసుకునే ముందు ఈ గురువు ఏ భావాలను వీక్షిస్తున్నాడో అవి క్షేమకరంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఏవి చూస్తున్నాడు ఇతను అంటే 12వ భావము, 2వ భావము, 4వ భావం. 12వ భావం ఏమిటంటే ఖర్చులు అనేటువంటి లాస్ అనేటిది ఎక్కువగా కలగకుండా, ఏదైనా వ్యాపారస్తులు ఉంటారు, ఎందుకనో తెలుసో తెలియకో కొంత లాస్ అనేది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ గురువు వీక్షణ వల్ల అలాంటి లాస్ అనేటువంటిది మళ్ళీ లేవలేకుండా ఉండదు. చాలా మీరు తల మళ్ళీ మీరు రికవర్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంటుంది అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే గురువు వీక్షణ ఉంది కాబట్టి. మరి ఇంకొక విషయం ఏంటంటే, రెండవ స్థానం అంటే ధనస్థానం అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది, ఆ తర్వాత వాక్కు స్థానం అవుతుంది. మీరు చాలా నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే ధన సమృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది అని మాత్రం గట్టిగా చెప్పగలను. మరి గృహ విషయం, ఇంటి విషయం కనుక తీసుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే గౌరవాలకి ఏమీ లోటు లేదు. ఎన్నో విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్తగా బంధువులు కలిసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఇంకేదైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులు అనుకూలిస్తే మీకు అందుకు కావలసినటువంటి అర్హతలు ఉంటే వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క జాతకాన్ని కూడా ఒకసారి సమన్వయపరచుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకు సరైనటువంటి నిర్ణయాలు దొరుకుతాయి. అయితే ఆలయాలు అనేటువంటి సందర్శన ఉంటుంది, తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ధర్మకర్తలకి మాత్రం మంచి గౌరవం దక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎండోమెంట్స్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఏ ఆలయమైనా పర్వాలేదు. అంటే మందిరాల్లో సర్వీస్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది అని నా అర్థం. పండితులకు, ఆ తర్వాత మరి ప్రొఫెసర్స్కి, ఈ యొక్క లెక్చరర్స్కి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి సత్కారాలు ఉంటాయి. తర్వాత చలనచిత్ర రంగంలో కూడా గౌరవాదులు లభిస్తాయి. అంటే కళారంగంలో కూడా గౌరవాలు లభిస్తాయని చెప్పవచ్చు. అది చలనచిత్రం అయితేనేమి, లేకపోతే పెయింటర్స్ అయితేనేమి, లేకపోతే ఇతర నాట్యచారులు అయితేనేమి, లేకపోతే ఇంకా ఏదైనా ఇటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటుంది అని మాత్రం చెప్పచ్చు. ఇకపోతే మీరు ఉద్యోగాలు దొరకని పక్షంలో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. మీకు అర్హతను బట్టి తప్పకుండా మీకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి. అందువల్ల ఏమాత్రం అయ్యో
జరగటం లేదు, సరైనటువంటి వనరు లభించటం లేదు, అలా ఆపవద్దండి. తప్పకుండా మీ ప్రయత్నం అనేటువంటిది ఆపకుండా సాగించండి. మీకు ఖచ్చితంగా సంబంధం కుదరటం, వివాహం జరగటం ఇవన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి ఆ ప్రయత్నం మాత్రం మీరు ఏమాత్రం గురించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇకపోతే ఈ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, ఇంజనీర్స్ కానీ, వీళ్ళకి మాత్రం గౌరవము బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగా స్టెబిలిటీతో ఉంటారు ఈ మాసం అంతా కూడా. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఏదైనా ఈ రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా మంచి సర్వీసెస్ ప్రజలకు చేసినట్టయితే గౌరవాలు తగ్గుతాయి, వాళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా దొరికేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళందరూ కూడా గాయపడకుండా తగు జాగ్రత్తలు మాత్రం దయచేసి తీసుకోండి. ట్రాఫిక్లో కానీ, ఎలక్ట్రిసిటీ దగ్గర కానీ, లేకపోతే మరిత్ర ఏదైనా గాయపడుతుంది, ఇక్కడ గాయపడతాం అని అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. సర్జన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పరిస్థితులన్నీ మీరు చక్కదిద్దుకున్నట్లయితే తప్పకుండా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా చాలా అభివృద్ధి పదంపైకి వెళ్తుంటారు, లాభాలు బాగానే గడిస్తారు. కోర్టు కేసులు ఉంటే విజయాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా రుణాలు కూడా విముక్తి అయ్యేటువంటి పరిస్థితి, శత్రువులు ఉండకపోయే పరిస్థితి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి రికవర్ అయ్యే పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ మాసం అంతా మనకు కనపడుతున్నాయి. కాబట్టి చాలా శుభకరంగా ఉంది. కాబట్టి మీరు సంతోషంగా హాయిగా అలాగా ఈ మాసం అంతా భక్తి శ్రద్ధతో మీరు గడపాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు దయచేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు పొద్దున పడుకునే ముందు కూడా చదవండి. హనుమాన్ చాలీసా కూడా చదవడానికి ప్రయత్నించండి, లేదా వినడమైనా వినండి, సరిపోతుంది. అద్భుతంగా ఆనందంగా ఈ మాసం అంతా మీకు గడిచిపోతుంది. గడవాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.